మనం ఒక కంపెనీ యొక్క ఇన్సూరెన్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాం అండి, అంటే అందులో ఉన్న ఎంప్లాయీస్ అన్ని ఇన్సూరెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, లేదా మన ఇన్సూరెన్స్ ప్లాన్ అనుకోండి. సో మెయింటైన్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏ రోజు పర్చేజ్ చేసినామో ఉంది, అది ఎన్ని మంత్స్ ఉంది, బట్ మనం ఎక్స్పెక్టెడ్ ఎన్ని రోజులలో అది ఎక్స్పైర్ అవుతుంది అండ్ ఎన్ని డేస్ లెఫ్ట్ అయింది కనుక్కోవడానికి మనం ఈ డేట్ని అయితే ఉపయోగించవచ్చండి. ఈ డేట్ ఓపెన్ బ్రాకెట్ ఏదైతే స్టార్ట్ డేట్ పర్చేజ్ చేసిన డేట్ ఉంది కామా, సో మంత్స్ అంటే 10 years వచ్చేసి ఇక్కడ మనకి వేసాం కదా 12 months, ఓకేనా. క్లోజ్ చేస్తే మనకేమొస్తుందంటే ఇది నెంబర్ ఫార్మేట్లో వస్తుంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఫార్మేట్ సెల్స్ క్లిక్ చేయండి, ఏదైతే డేట్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోండి, డేట్ ఫార్మేట్. ఓకే, సో 30/12 వరకు అంటే ఎక్స్పైరీ డేట్ ఈ డేట్ ఓన్లీ డేట్ అలానే ఉండి 12 months చేంజ్ అయింది, కాకపోతే దీనికన్నా -1 డే ముందు ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి -1 చేస్తే మనకి ఎక్స్పైరీ డేట్ అయితే తెలిసిపోతుందండి. సో దీన్ని ట్రాక్ చేస్తే సో ప్రతిదాని ఎక్స్పైరీ డేట్ అయితే తెలిసిపోతుంది. సో ఎన్ని డేస్ లెఫ్ట్ ఉంది, ఇంకా ఎన్ని డేస్ ఉంది ఇంకా ఎక్స్పైర్ అవ్వడానికి, ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఉంది అండ్ మైనస్ టుడే ఉంది అనుకోండి, టుడే క్లోజ్ బ్రాకెట్ కొట్టేసి ఎంటర్ కొట్టమని 5 days, ఇంకా 5 days లెఫ్ట్ ఉంది అనమాట. ఓకే, 5 daysలో అది ఎక్స్పైర్ అయిపోతుంది. కింద ఇచ్చేసి ఇది 294 days. ఓకే, 2000